హాయ్ గైస్, ఇప్పుడే డ్యూడ్ సినిమా చూడడం జరుగుతుంది. ఇంకా థియేటర్లో ఉన్నా నేను. ఈ సినిమా లవ్ ఫెయిలియర్ వాళ్ళకు బాగా కనెక్ట్ అవుతుంది. బాగా వాళ్ళకి అర్థమయ్యేది బాగా వాళ్ళకే. మినిమం బ్యాచులర్స్ కానీ లైవ్ సక్సెస్ అయిన వాళ్ళకి కానీ ఈ సినిమా అర్థం కాదు. ఈ సినిమా యావరేజ్ ఉంది. హిట్ లేదు, ఫ్లాప్ లేదు, చూడొచ్చు. లవ్ ఫెయిలియర్ చూడొచ్చు సినిమా. ఓకే. ఆ థియేటర్ ఆయన అరుస్తున్నాడు. నెక్స్ట్ వెయిట్ చేయండి. ఓకే, బాయ్. మనం డే సినిమా థియేటర్లో రివ్యూ చెప్తుంటానంటే వాడు నెక్స్ట్ షోకి టైం అవుతుంది, తొందర దింగేయండి అనే టైప్లో చెప్పిండు. సరే, రివ్యూ మధ్యలో ఆపేసిన కాబట్టి కంటిన్యూ చేస్తున్నాం మనం. ఈ సినిమాలో మెసేజ్ ఏంటంటే, ఇప్పుడు అబ్బాయిలు చూపించే ప్రేమ ఒకరు విపరీతంగా చూపిస్తారు, ఒకరు నార్మల్గా చూపిస్తారు. నార్మల్గా చూపించిన ప్రేమ గిట్ట అర్థం చేసుకోవాలి అమ్మాయిలు. వాళ్ళు ప్రేమ చూపించట్లేదని ఓపిక లేకుండా అర్థం చేసుకోకుండా ఇమీడియట్గా తొందరపడి డిసిషన్ తీసుకోకూడదు. ఇదే ఉంది ఈ సినిమాలో. ఇట్లా తొందరపడి డిసిషన్ తీసుకొని హీరోని చాలా బాధపడుతుంది. హీరో ఫస్ట్ కానించే బ్రేకప్, స్టార్టింగ్లోనే బ్రేకప్ సీన్ చూపిస్తారు హీరోది. వానికి కామన్ అనిపిస్తుంది, కానీ హీరోనే ఎక్కువ బాధపడతాయి ఈ ఈ ఈ మూవీలో. ఇప్పుడు సినిమాలో ఏమి ఆర్య 2 గిట కొంచెం మిక్స్ అయినట్లా అనిపిస్తుంది ఈ మూవీలో. కానీ అట్లా అనుకుంటాం, కానీ అట్లా ఉండదు. సినిమా మొత్తం వేరే ఉంటుంది. ఇది ప్రదీప్ రంగనాథన్ లాస్ట్ మూవీ డ్రాగన్ మూవీ గిట వైబ్స్ మనకు కనిపిస్తాయి ఈ మూవీలో. టోటల్గా అయితే మూవీ లవ్ ఫెయిలియర్స్కి ఏమి కొత్తగా లవ్ చేసుకున్న వాళ్ళు మూవీ చూస్తే బాగా అర్థం చేసుకోగలుగుతారు.